ప్రైజ్ ద లార్డ్. యేసు నామమునకే జయము కలుగును గాక. పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనము. నువ్వు సత్క్రియ చేసినలా తల నెత్తుకొనవా, సత్క్రియ చేయనడిలా ఒకటి పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువనెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువనెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలలో, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియాఫలము అనుభవింతురు, దుష్టులకు శ్రమ, వారి క్రియాఫలము వారికి కలుగును. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం, అయితే పాపం ఆజ్ఞ హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించిన, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం, కీడు పాపను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము, ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపం లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకరు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి ఒకటి నిలిచి ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవ. మేము సత్క్రియ చేసి మీకు మహిమ కలిగిన జీవిత శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.